కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఆత్మహత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 25న సదాశివనగరం మండలం అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ చెరువు కట్ట వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఆత్మహత్య చేసుకునేందుకే బీబీపేట్ కానిస్టేబుల్ శృతి చెరువులో దూకినట్టు దర్యాప్తులో తేలింది. శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్ఐ సాయి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులోకి దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్ పాల్. అనిషా, ఈ నెల 25వ తేదీ నాడు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు మహిళా కానిస్టేబుల్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా జాతీయ 44వ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే ప్రాథమికంగా పోలీసులు మటుకు ముగ్గురికి సంబంధించిన సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగా వాళ్ళు దాంట్లో పడి చనిపోయారని చెప్పేసి తేల్చారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించిన చాటింగ్ ఏమైనా జరిగిందా, వాట్సాప్, ఇవి అన్నిటి కూడా ప్రత్యేక దృష్టి కూడా కేంద్రీకరించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నివేదికల మటుకు ప్రాథమికంగా వచ్చింది ఏంటంటే ఈ ముగ్గురు కూడా ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు, ఒకరి తర్వాత ఒకరు పడి చనిపోయారని కూడా తేలింది. అయితే ఏదైతే ఉందో మహిళా కానిస్టేబుల్ మొదట నీటిలోకి దూకింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ దూకడం, ఆ తర్వాత ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో సాయి కుమార్ ఎస్ఐ నీటిలోకి దూకడం జరిగిందని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అంచనా కూడా రావడం జరిగింది. ఈ కేసును పూర్తిగా ప్రత్యేక అధికారిగా విచారణాధికారిగా నియమించారు. సదాశివ్ నగర్ కు చెందిన సిఐని సంతోష్ కుమార్ ను ప్రత్యేక అధికారిగా నియమించారు. అయితే ఏదైతే ప్రత్యేక బృందం ఈ రోజు చీనా ప్రశ్న ఎక్కడైతే నేరం జరిగిందో నేరం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎలా నేరం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఏ సమయంలో నీటిలోకి దూకారు, ఎలా మరణించారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న పెద్దచెరువుకు సంబంధించి నీటిని కూడా స్వాధీనం చేసుకొని వారిని శాంపుల్లను కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైట్ ఆనంద్, థ్యాంక్ యూ.